ఈ రోజు మనతో వంట చేయడానికి యోధ వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ యోధ. హాయ్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చోటా చే. మరి ఈరోజు ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే న్యూ గోల్డ్ కాయిన్స్. గోల్డ్ కాయిన్సా? వావ్, దాన్ని అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయో. హలో, తయారు చేస్తున్నాం మనం, అంటే చాక్లెట్స్. ఏం మాట్లాడుతున్నా నీకే హలో హలో, మనం తయారు చేస్తున్నాం, గోల్డ్ కాయిన్స్ లాగా తయారు చేస్తున్నాం మనం. రెసిపీయా? ఓహో, నేను చెప్తున్నా అదే. ఎక్కలా అంట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు తెలుసా? నాకు ఎందుకు తెలుసు? నాకు తెలుసు, చెప్పు. పొటాటో, ఉడికించిన పొటాటో తురుము, మైదా, ఎగ్ బీట్ చేసిన ఎగ్, ఇంకా అది ఏంటి సాల్ట్, ఆయిల్, గ్రీన్ చిల్లీస్, అదేంటి చెప్పు. నేను మొత్తం చెప్తా. ఇంకా గరం మసాలా, పుదీనా, అదే కొత్తిమీర, ఇంకా మళ్ళీ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్. మరి అది ఏది చెప్పేసాను కదా. అదేంటి? ఇది ఇది గరం మసాలా. సూపర్. ఓకే, ఇప్పుడు వాళ్ళని ఎలా చేయాలో మేము చెప్తాం. ముందుగా బౌల్ పెట్టుకొని దాంట్లో ఉడికించిన ఆలు తురుము వేసేసుకున్నాం. నేను ఒక సరే, నువ్వు వేస్తూ మిక్స్ చేస్తూ ఉంటా. ఓకే ఓకే. మనం దీన్ని ఇలా ఇలా చేసేసుకొని నెక్స్ట్ మనం వేయాలంటే మైదా వేసుకోవాలి. ఓకే, మైదా మొత్తం వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం బీట్ చేసిన ఎగ్ ని వేసుకోవాలి. పట్టుకో, నేను ఏమన్నా ఓకే, జాగ్రత్త పడిపోతే ఇంకేం లేదు. చెప్పేది విను. ఇప్పుడు మనం వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకున్నాం. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుందామా? పోసుకుందామా? అవసరం లేదు అనుకుంటా. అవసరం లేదు. పోసుకున్నా. వద్దు, అవసరం లేదు అన్నానా? అవసరం లేదు. ఓకే, నువ్వే కదా. ఇప్పుడు మనం ఏం వేస్తున్నామంటే సాల్ట్ తెచ్చుకో. గరం మసాలా తీసుకో. సారీ, సాల్ట్ తీసుకో. ఆగో, నేనేమన్నా ఒక పని చెయ్యదా? నువ్వు తెలుపు కష్ట. మరి నేను అన్ని వేయాలి కదా, మరి చాలా. అయితే అన్ని నువ్వే తీసేసుకో. తనే మొత్తం కలిపిద్దంట, అందుకే నాకు ఇవన్నీ పదార్థాలన్నీ ఇచ్చేసింది. ఇట్లా పెట్టేసి కొన్ని నా దగ్గర ఉన్నాయిలే. ఒప్పేసుకోవాలి. మనం దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఇప్పుడు మనం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఓకే, చాలు. ఇప్పుడు మనం నెక్స్ట్ దీన్ని ఏమంటారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. గట్టి చెప్పు. ఇప్పుడు మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసుకోవాలి. ఎక్కువ ఏంటి? ఎక్కువ వేసుకుంటేనే మనకి ఎల్లో షైన్. ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకో. అమ్మో, ఇంతనా? ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీస్ వేసేసుకుంటున్నాం. చాలు ఇంకా. నీ ఇష్టం, నీకే కాదు, నాకేంటి? నీకేంటంటే నువ్వేగా టేస్ట్ చేసి సూపర్ అని చెప్పేది. నేను చేస్తే ఏదైనా బాగుంటుంది. నువ్వేం చేస్తున్నావు? తిట్టయితే కాదు, అది మొత్తం నేను చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసేసుకోవాలి. హాయ్, గుడ్ మార్నింగ్. కిందనే పడేసావు. నేను పడేసా. అవును, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, కలిపేసుకోవాలి. ఓకే, ఫాస్ట్. యూ కెన్ డూ దిస్. డైలాగ్ చెప్పాం కాదురా, నువ్వు వచ్చి కలుపు. అబ్బే, నీకేం పక్క జరిగిరా? నాకెంతసేపు 2 నిమిషాలు చూడు. కలిపితే అది గ్యాసే ఊగుతుందిరా నువ్వు కలుపుతుంటే. హ్యాపీ లేదు, దీని బరువు తట్టుకోలేక. ఇప్పుడు చూడు, అదిగో గిన్నె ఊగుతుంది. చూడు అసలు ఆ గిన్నె చూడు ఎలా ఊగుతుందో. ఇప్పుడు అమ్మో, ఆ చెయ్యి చూడు ఎలా వణుకుతుందో.
నాకు వచ్చేంత దా పెద్దగా నీకు ఇప్పుడు చూడు దా కలుపు. అరే వా అసలేమో మునుగుతుంది బావులో. అవునా ఇప్పుడు చూడు ఓకే ఇది కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని దానికి స్ప్రెడ్ చేయాలి. దానికి స్ప్రెడ్ చేస్తే టేస్టీ టేస్టీ. నువ్వు ఒక బ్రెడ్ తీసుకో. నేను కూడా ఒకటి తీసుకుంటా. నాకు స్పూన్ ఇది మనం ఎప్పుడు తయారు చేయలేదు కదా, ఇదే కదా మనకి ఫస్ట్ టైం. అవును, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, నిజంగా అదిరిపోద్ది. ఓకే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్టవ్ వెలిగించి సింగిల్ టేక్ కదా. సింగిల్ టేకే. అవును, బాగా సింగిల్ టేకే. పెట్టు ప్యాన్. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేసుకుందాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టాం కదా, దీంట్లో మనం కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోయి సో ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం కదా, ఇది కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు నువ్వు ఏదైనా కామెడీ డైలాగ్ చెప్పు. మనం చేస్తున్నది కామెడీ కదా. హలో, నువ్వు చేస్తుంది పిచ్చి పట్టినట్టు జల్లు చేస్తున్నట్టు కాదు. జల్లు పెట్టి నేను ఎంత కష్టపడి స్పైక్స్ లేకుంటే ఇది ఎవరికో కాల్చబోతున్నాను. ఎవరో అదృష్టవంతులు వంతులు. చాయ్ ఓకే ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనం దీంట్లో వేసేసుకుంటే సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుని నేను 2 తీస్తా, నువ్వు 2 తీ. ఓకే అన్నది అలా కాదు, రివర్స్ లో. అవును కదా. ఇప్పుడు నేను అబ్బా ఇంకోటి ఎందుకు అన్నది. ఇదిగో తయారు చేసుకో. అంటే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటా, అవసరం లేనప్పుడు ఇది అడ్జస్ట్ చేస్తావా? అంతే కదా. నిన్న అసలు నమ్మకూడదు. నమ్మకూడదు. నేను ఈ ప్రపంచంలో ఎవరున్నా కూడా నమ్మకూడదు. అస్సలు నమ్మకూడదు. నిన్ను నమ్మకూడదు. ఫస్ట్ నిన్ను నమ్మకూడదు. నాకు అసలు ఇచ్చావు. ఇచ్చేటప్పుడు నువ్వు సరిగ్గా తెలీదా? పంపేసేందుకు ఇస్తాను. సరే 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 నేనే పట్టేసా. సరే ప్యాన్ మీద ఉన్నాయి కదా, అవి మనం ఇద్దరం షేర్ చేసుకుని తిందాం. ఓకేనా? ఓకే ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. అప్పుడు మన టేస్టీ యమ్మీ గోల్డ్ కాయిన్స్ రెడీ. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుంటున్నాం కదా. ఎస్, దాని తర్వాత టేస్టీ తినేచ్చు. ఎస్, గోల్డెన్ కలర్ వచ్చేసింది. అవును, గోల్డెన్ కలర్ వచ్చేసింది. వావ్. ఓకే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు చాట్ మసాలా, ఇంకా గరం మసాలా, ఆయిల్, కొత్తిమీర. నేను చెప్తా. సరే చెప్పు. బ్రెడ్, గ్రీన్ మిర్చి, ఇంకా మైదా, ఉడికించిన ఆలు తురుము, నెక్స్ట్ ఇంకా సాల్ట్, ఇంకా కొత్తిమీర. ఓకే ఇప్పుడు ఇది బీట్ చేసిన ఎగ్. ఓకే ఇప్పుడు వాటిని ఎలా చేయాలో మేము చెప్తాం. ముందుగా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఆలు ఉడికించిన ఆలు వేసేసుకొని, తర్వాత మైదా వేసుకొని, తర్వాత బీట్ చేసిన ఎగ్ వేసుకొని బాగా మిక్స్ చేసి దాంట్లో సాల్ట్, గరం మసాలా, జీరా పొడి, ఇంకా కొత్తిమీర మిక్స్ చేసుకొని, గ్రీన్ చిల్లీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి
ప్యాన్ పెట్టి కాదు ఆయిల్ కాదు అప్పుడే కాదు. ఒక ప్లేట్ తీసుకుని దాని మీద బ్రెడ్ తీసుకుని దాని మీద మనం ఆ స్టఫ్ ని ఇలా Spread చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి మళ్ళీ మనం పెట్టాలి ప్లేట్స్ లో. దాని తర్వాత ప్యాన్ లో ఆయిల్ పోసుకుని అది కాస్త హీట్ అయిన తర్వాత ఆ గోల్డెన్ సైడ్ లో ఇలా పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. అంటే 2 సైడ్స్ మనం రోస్ట్ చేసేసుకుంటే అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే ఇప్పుడు మన టేస్టీ రెడీ. ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రాసెసింగ్ మేమే చెప్పేసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. నువ్వే టేస్ట్ చేయి. అంతకంటే ముందు చాట్ మసాలా వేసుకోవాలి కదా. బాగుంది కదా, చాలా బాగుంది. నువ్వు చెప్పింది కరెక్టే, చాలా టేస్టీగా ఉంది. మనం ఇద్దరం చేసాము, చాలా అద్దరిపోయింది. అవును, సూపర్ గా ఉన్నాయి కదా. సో ఇదండి ఇవాళ చోట చెఫ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.